హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్. ఈరోజు మన వీడియోలో అయితే మనం చెక్కలు అయితే చూపిస్తున్నాం. పబ్బులు ఎలా చేసుకోవాలో చెప్తాను. మేమైతే 2 kgs ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాము. అందుకని మనకి ఒక సోల వరకు శనగకాయ పప్పులు అనేవి పడతాయి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం బాగా వేయించాలి. అక్కడ మమ్మీ అయితే చేస్తుంది కదా, అలా చేయాలి. నెక్స్ట్ అవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే పెసరపప్పు, ఇవి కూడా అంటే హాఫ్ సోల్ అయితే వేసాము. అవి కూడా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి. అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మమ్మీ తెల్లగడ్డ అయితే ఒలుస్తుంది. నెక్స్ట్ అయితే ఒట్టిమిరకాయలు అనేవి వేయించుకోవాలి. మేమైతే కారం బాగా తింటాం, అందుకే మేమైతే ఎక్కువ ఒట్టిమిరకాయలు అయితే వేసుకున్నాం. అండ్ ఒట్టిమిరకాయలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ శనగకాయ పప్పులు మొత్తం కలిపి అయితే వేయించేసుకోవాలన్నమాట. అన్నీ వేయించేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక్కొక్కటిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ పెసరపప్పు అయితే మమ్మీ మిక్సీ కడుతుంది. పెసరపప్పు అనేది బాగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ అయితే కొట్టాలి. అక్కడ మమ్మీ చూపిస్తుంది కదా, మొత్తం సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే శనగకాయలు అయితే వేస్తుంది. శనగకాయలతో పాటు ఒట్టిమిరకాయలు కూడా వేసి బాగా మిక్సీ కొట్టాలి. అలాగే ఒక సోల వరకు మంచి పప్పులు అయితే తీసుకోవాలి. అవి కూడా బాగా మిక్సీ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. వాటిని కూడా చెప్పినట్లుగా కన్సిస్టెన్సీ వేస్తే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మమ్మీ అయితే అక్కడ తెల్లగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అనేది వేసి బాగా మిక్సీ కొడుతుంది. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మనమైతే ఏవైతే మిక్సీ కొట్టుకున్నామో అన్నీ తీసి ఏ పిండిలో అయితే కలపాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మంచి పప్పులు అయితే అలా చల్లాలన్నమాట. బాగా కిందికి పైకి అనేది కలపాలి. ఇంకా మనం పచ్చిమిర్చి, తెల్లగడ్డ అయితే మిక్సీ కొట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా కలపాలి. అండ్ ఇంకా మంచి పప్పులు ఇంకా సరిపోతాయని చెప్పి మళ్ళీ మా మమ్మీ అయితే వేసింది. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే కలపాలన్నమాట పిండిలాగా. అంటే బాగా సాఫ్ట్గా ఉంటల్లాగా వచ్చేయాలన్నమాట. అండ్ కొంచెంగా వాటర్ వేయాలి. అంటే సాల్ట్ వాటర్ వేసుకున్నాం మేము, సాల్ట్ డైరెక్ట్గా కలపకుండా. సాల్ట్ అండ్ ప్లస్ కొంచెం ఆయిల్ కలుపుకుంటూ ఉండాలి. పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే మంచిగా కలపాలన్నమాట. ఆయిల్ అయితే దీనికి ఎక్కువే పడుతుంది. అండ్ వాటర్ కూడా బాగా కిందికి పైకి అనేది మిక్స్ చేయాలి. ఎందుకంటే అది 2 kgs పిండి కదా. ఇంకా మా ఆంటీ ఒకటే మిక్స్ చేయలేదని చెప్పి నెక్స్ట్ మా మమ్మీ కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. అండ్ అక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని మనం మిడిల్లో చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ కారం అన్నీ సరిపోయావా లేవా, అన్నీ కుదిరాయా లేవా అనుకొని తర్వాత ఇద్దరైతే కలిసి పిండిని అయితే బాగా మిక్స్ చేస్తున్నారు. అది ఒకరే అయితే దాన్ని కలపలేరు అనమాట. అందుకే ఇద్దరు కలిసి కలపాలి. ఎక్కువ పిండి ఉంది కాబట్టి బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇంకా బాగా కలపాలి. మేమైతే ఈ సంక్రాంతికి అయితే పబ్బులు అయితే చేసుకుంటున్నాము. అరిసెలు, కారాలు అయితే చేసుకోవడం లేదు. ఇది ఒక రెసిపీ అయితే చేసుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా పిండి కలపడం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ మమ్మీ అయితే స్టవ్ అయితే వెలిగిస్తుంది. అంటే ఆయిల్ మనకి లో ఫ్లేమ్లో అనేది హీట్ అవ్వాలి కదా, అందుకని మాకైతే 2-3 ప్యాకెట్స్ వరకు ఆయిల్ అయితే పట్టింది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిని అయితే మంచిగా రౌండ్గా బాల్స్లా అయితే చుట్టుకోవాలి. అండ్ అక్కడ మమ్మీ, ఐషు, ఆంటీ అయితే మంచిగా బాల్స్ లాగా చుడుతున్నారు. అప్పుడే మనకి ఎంత పెద్ద అప్పడం కావాలో అంత సైజ్ వేసుకుంటే చాలు. చూపించినట్టు రౌండ్గా అయితే చుట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మా చెల్లి అక్కడ బాల్స్ చుడుతుంది. మా చెల్లి ఏం పని చేసినా ఫస్ట్ టీవీ అయితే ఉండాలి. టీవీ చూస్తూ రౌండ్గా అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా హెల్ప్ చేయడానికి వచ్చా. నేనైతే జస్ట్ అలా పెట్టిస్తున్నా, మా చెల్లి అయితే రౌండ్గా చుడుతుంది అనమాట. అలాగా ఒక్కొక్కటి సాఫ్ట్గా అయితే రుద్దుకోవాలి. అండ్ నేను కూడా నెక్స్ట్ బాల్స్గా రుద్దడం అయితే స్టార్ట్ చేశాను. నేను మా చెల్లి అయితే ఇక్కడ మంచిగా బాల్స్ లాగా చుడుతున్నాము. అండ్ వాళ్ళు అక్కడైతే మేము రౌండ్గా చేసినవన్నీ అయితే కాలుస్తున్నారు. అండ్ ఫైనల్గా మేమైతే బాల్స్ చుట్టడం అయిపోయింది. మాకైతే చాలానే వచ్చాయి, ఇన్ని వచ్చాయి చూడండి. అండ్ అక్కడ అప్పడాలు కూడా చేయడం అయితే అయిపోయింది. ఒక దబ్బరికి అయితే చేసేసారు. మళ్ళీ నన్ను అయితే నెక్స్ట్ దబ్బర్ తీసుకురా అని చెప్పారు. నేనైతే తెచ్చిచ్చాను. అక్కడ ఉన్న దాంతో అయితే అప్పడాలు అనేవి ఒత్తుతున్నారనమాట. దాంతో ఒత్తడం వల్ల మన పని అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ నేనైతే అప్పడం అయితే టేస్ట్ చేసా. అప్పడం మాత్రం బాగా కారంగా క్రిస్పీగా చాలా బాగుంది. ఫైనల్గా అప్పడాలు అయితే కంప్లీట్ అయిపోయాయి.